లోక్సభ తుది దశ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజధాని కోల్కతాకు సమీపంలోని జాదవ్పూర్ నియోజకవర్గంలో సిపిఎం ఐఎస్ఎఫ్ నేతలు కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దక్షిణ 24 పరిగణాల జిల్లాలో ఓ పోలింగ్ బూత్లోకి చొరబడిన జనం ఈవీఎంతో పాటు ఎన్నికల సామాగ్రిని ఎత్తుకెళ్లి దగ్గరలోని నీటి కుంటలో పడేశారు. బాన్గర్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఏఎస్ఎఫ్ అభ్యర్థికి చెందిన వాహనాన్ని టీఎంసీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ফেলে দিয়েছে এজেন্ট বসতে গেলে মারধর করেছে তার জন্য। దక్షిణ 24 పరిగణాల జిల్లా జాయ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కుల్తాలీలో పోలింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. తమ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి అనుమతించట్లేదని ఓ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మూకమ్మడిగా పోలింగ్ బూత్లోకి చొరబడి ఎన్నికల సామాగ్రిని చెల్లాచెదురు చేశారు. ఓ ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మిషన్లను ఎత్తుకెళ్లారు. వాటిని దగ్గరలోని ఓ నీటి కుంటలో పడేశారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టారు. నీటిలో పడేసిన ఎన్నికల సామాగ్రిని వెలికితీశారు. 40-48 নম্বর বুথে ইভিএম ভিভিপ্যাট মেয়েরা ফেলে দিয়েছে ఏజెంట్ బోస్తే అయితే కుల్తాలీలో ముందు జాగ్రత్త చర్యగా అదనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం వీవీప్యాట్లనే నీటి కుంటలో పడేశారని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కుల్తాలీ పోలింగ్ బూత్ లో పోలింగ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. సెక్టర్ ఆఫీసర్ కు మరో ఈవీఎంను అందజేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై కుల్తాలీ సెక్టర్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొంది. పోలింగ్ బూత్ వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది.